మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రెస్ క్లబ్ లో సత్యసాయి జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర కేబినెట్ లో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథికి మంత్రి పదవి, రాష్ట్ర మంత్రివర్గంలో పెనుగొండ ఎమ్మెల్యే సవితమ్మకు మంత్రి పదవి కల్పించాలని రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని మీడియా ముఖంగా కోరిన కురువ సంఘం సభ్యులు. ఈ కార్యక్రమంలో జగదీష్, నటరాజ్, బాలకృష్ణ, శ్రీధర్, మల్లికార్జున, రమేష్, ఆనంద్, మోహన్, రామకృష్ణ, హరీష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. సత్యసాయి జిల్లాలో అత్యధిక పురుగులు ఎక్కువగా ఉన్నారు. పురుగులు ఉన్నటువంటి మా క్యాబినెట్లో అవకాశం కల్పించాలని అక్కడ కేంద్రంలో పాఠశాలకి ఇక్కడ రాష్ట్రంలో మంత్రి సవితమ్మకు మంత్రి పదవి ఇవ్వాలని మేము చంద్రబాబు సార్ని మీ దృష్టి ద్వారా పుర సంఘం ద్వారా దృష్టి ద్వారా కోరుతున్నాం. తరఫున తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మా సీనియర్ నాయకులు గారు ఎంపీగా గెలిచినారు. అలాగే పెనుగొండకి సవితం గారు ఎమ్మెల్యేగా గెలిచినారు. కర్నూలులో అత్యంకాల నాగార్జున గారు ఎంపీగా గెలిచినారు. కాబట్టి మా పూర్వకులాన్ని ఈ రాయలసీమ జిల్లాలో ఎక్కువ అత్యధికంగా గురువులు ఉన్నారు. కాబట్టి పార్థసారథి గారికి కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి, సవితమ్మ అక్క గారికి స్టేట్లో మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా పత్రికా విలేకరుల ద్వారా విన్నవించుకున్నాం. మా సంఘం తరఫున మా యొక్క సహకారం ఉంటుంది. వాళ్ళతో మేమేం చేయించుకోవాలో మేము చేసుకుంటాము. మా సంఘానికి మీరు చేసి ఒక ప్రెస్ నోట్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. సత్యసాయి జిల్లాలో ఒక ఎమ్మెల్యే, ఎంపీని మాకు ఇచ్చిన కోటాలో మేము అందరూ కలిసికట్టుగా 1983 నుంచి కులస్తులు తెలుగుదేశం పార్టీని ఎప్పుడు గెలిపొస్తూనే ఉన్నాము. అప్పటి నుంచి ప్రాధాన్యత మాకు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వాలని, సెంట్రల్ మినిస్టర్ పార్థసారథి గారికి ఇవ్వాలని, స్టేట్ మినిస్టర్ సవితమ్మ గారికి ఇవ్వాలని మేము మా కుల సంఘం తరఫున మా కులస్తులను కోరుకుంటున్నాము. వరకు మన నియోజకవర్గంలో మరియు మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో కులస్తులు అధికంగా ఉన్నారు. దాంట్లో మనకి ఇంతవరకు మన ప్రస్తుతానికి ఎంపీగా ఉన్న పార్థసారథి గారు ఎమ్మెల్యేగా, ఎంపీగా మరియు జిల్లా అధ్యక్షుడిగా ఇంతవరకు తెలుగుదేశం పార్టీలో పనిచేసినారు. ఇప్పుడు ప్రజెంట్ కూడా మళ్ళీ ఆయన ఎంపీగా ఎన్నికైనారు. ఇప్పుడు ప్రజెంట్ ఉండేదాంట్లో సీనియర్ నాయకుడు పార్థసారథి అన్న గారు. కాబట్టి బీసీలకు ఇవ్వాల్సి ఉన్న మంత్రి పదవి మన కేంద్రంలో పార్థసారథి అన్నకి ఇవ్వాలని కురువ సంఘం తరఫున మరియు నియోజకవర్గ కురువ సంఘం సాధికార కమిటీ తరఫున కోరుచున్నాం. మరియు రాష్ట్రంలో కూడా మన జిల్లాలో పురుగులు అధికంగా ఉన్నారు. మరి మన పెనుగొండ నియోజకవర్గంలో మన కురువలకు చెందిన సవితమ్మ అక్క గారు ఎమ్మెల్యేగా గెలుపొందినారు. ఆమెకి రాష్ట్రంలో మినిస్ట్రీ ఇవ్వాలని, మంత్రి పదవి ఇవ్వాలని కురువ సంఘం తరఫున కోరుచున్నాం. సత్యసాయి జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు హిందూపురంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్య కారణం ఏమనగా జరిగిన సాధారణ ఎన్నికల్లో కురువ కులస్తులకు కేటాయించిన సీట్లలో ఏవైతే ఉన్నాయో ఆ 2 సీట్లు కూడాను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చూస్తే ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎన్డీఏ గవర్నమెంట్కి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తే తప్ప వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు. సో కాబట్టి అదేవిధంగా 16 సీట్లు తెలుగుదేశం పార్టీ ఇస్తే 240 మాత్రమే భారతీయ జనతా పార్టీకి రావడం, తద్వారా జేడీయూ, జనసేన పార్టీ అందరూ సపోర్ట్ చేసి ఈరోజు సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నందుకు మోదీ గారికి మొట్టమొదటిసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మోదీ గారు కనకదాస్ అంటే ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ వీటన్నిటిలో కూడా ప్రభుత్వస్తులు ఉన్నారు. కేవలం గురువు అనే పేరుతో కాకుండా వేరే పేర్లతో పిలుచుకుంటున్నారు. మన దేశ జనాభాలో చూసుకుంటే ఖచ్చితంగా కుటుంబాలకి 5%
ఓవరాల్గా కురబలకి స్థానం ఉంది. అదేవిధంగా ఖచ్చితంగా ఇప్పుడు మోదీ గారు కూడాను చాలాసార్లు కనకరాజు విగ్రహానికి కనకరాజు చేసేటప్పుడు పూలమాలలు సమర్పించడం అవన్నీ చేశారు. అవి ఓట్ల కోసమే కాకుండా రాజకీయ ప్రాధాన్యత కూడా కల్పించాలని చెప్పి మీ అందరి తరఫున నేను కోరుతున్నాను. అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు గారికి కూడా విన్నవించుకోవడం ఏమనగా, మనకి మొన్న వచ్చినప్పుడు జనరల్ ఎలక్షన్స్లో చెప్పేది ఏంటంటే, లోకేష్ బాబు గారు కూడా చెప్పింది, చంద్రబాబు గారికి చెప్పేది ఏంటంటే, పార్థసారథి గారు దాదాపుగా 40 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి కూడా ఓకేనా, చంద్రబాబు గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు గారు వెంటే తెలుగుదేశం పార్టీతోనే నడిచినటువంటి వ్యక్తి పార్థసారథి గారు. అవకాశాలు కల్పించారు, ఎంపీగా ఇచ్చారు, ఓకేనా, మనకి జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా చేశారు, ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఈసారి అనుకోని పరిస్థితుల వల్ల ఎంపీగా ఇచ్చారు. కానీ మనకి ఇప్పుడు అవకాశం ఉంది, మనం ఖచ్చితంగా డిమాండ్ చేయగలం సెంట్రల్తో. కాబట్టి మీకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి పార్థసారథి గారికి క్యాబినెట్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కాబట్టి కనీసం అట్లీస్ట్ సెకండ్ మంత్రివర్గ విస్తరణలో అయినా కానీ ఎన్డీఏలో పార్థసారథి గారికి అవకాశం కల్పించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. అదేవిధంగా లోకేష్ బాబు గారికి చెప్పేది ఏంటంటే, మొన్న జరిగినట్టు శంకారామంలో లోకేష్ బాబు గారు అందరికీ మీడియా ముఖంగా కానీ లేదంటే స్టేజ్ పైన కానీ చెప్పింది ఏమంటే, పార్థసారథి గారి రాజకీయ భవిష్యత్తు మా భుజాల మీద వేసుకుంటున్నామని చెప్పి చెప్పారు. సో ఇటువంటి ముఖ్య క్షణంలో కూడా ఆయన పార్థసారథి గారికి ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి దయచేసి లోకేష్ బాబు గారు కూడా విన్నవించుకోవడం ఏమనగా, ఖచ్చితంగా పార్థసారథి గారికి మీరు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడానికి మీ వంతు కృషి చేయాలని, అలాగే సవితమ్మ వారు కూడా మనకి గెలిచారు. బీసీ కోటాలో ఖచ్చితంగా పెనుగొండలో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి సవితమ్మ గారికి కూడాను రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా అందరికీ తెలియజేయడం జరిగింది.